హైదరాబాద్ జూబ్లీహిల్స్లో రోడ్ నంబర్ 65లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొత్తగా ఇల్లు నిర్మించుకున్నారు. మారిన కాలానికి పెరిగిన అవసరాలకు తగ్గట్లుగా పాత ఇల్లు లేదన్న ఉద్దేశంతో కొన్ని నెలల క్రితం ఆ ఇంటిని కూల్చేసి దాని స్థానంలో కొత్త ఇంటి నిర్మాణాన్ని చేపట్టారు. అరెకరం విస్తీర్ణంలో కళ్లు చెదిరిపోయేలా కోట్లాది రూపాయల్ని మంచినీళ్ల ప్రాయంగా ఖర్చు చేసి నిర్మించిన రాజమహల్ లాంటింటికి తాజాగా గృహప్రవేశం కూడా జరిగింది. కుటుంబ సభ్యులు, ఎంపిక చేసిన అతి కొద్దిమంది సన్నిహితులు మినహా మిగిలిన వారెవరికీ ఎంట్రీ లేని ఈ ఇంటి ముచ్చట్లు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. అత్యంత విలాసవంతంగా, అధునాతనంగా ఇంటిని తీర్చిదిద్దినట్లు తెలుస్తోంది. ఈ ఇంటిని ఎంత గ్రాండ్గా నిర్మించారన్న విషయానికి ఒకే ఒక్క ఉదాహరణతో విషయం మొత్తం అర్థమవుతుందని చెప్తూ, ఇంటి ఇంటీరియర్ కోసం బాబు ఫ్యామిలీ ఇటలీకి 4 సార్లు వెళ్లి వచ్చారన్న మాట చెప్తున్నారు. అరెకరం విస్తీర్ణంలో 20,000కు పైగా చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన ఈ విలాసవంతమైన ఇంటిని ఖర్చుకు వెనకాడకుండా అత్యంత వైభవంగా నిర్మించినట్లు చెప్తున్నారు. స్టిల్ట్ ఫ్లోర్లో ఏకంగా 19 కార్లను పార్క్ చేసే వెసులుబాటు కూడా ఉందంటున్నారు. ఇక అధునాతన లిఫ్ట్లు, విఐపీ లాంజ్లు, డైనింగ్ హాళ్లు, స్టడీ లైబ్రరీల కోసం ప్రత్యేక సామాగ్రిని కూడా విదేశాల నుంచి తెప్పించారట. ఈ ఇంటి కోసం విదేశాల నుంచి డిజైనర్లు వచ్చి ఇల్లు పూర్తయ్యే వరకు ఇక్కడే ఉండి కంప్లీట్ చేశారట. ఇక లోటస్ పాండ్లోని జగన్ ఇంటిని తలదన్నే రీతిలో తన ఇల్లు ఉండాలని లోకేష్ అన్నట్టు సమాచారం. అందుకు తగ్గట్టుగానే 100 కోట్ల రూపాయల పైచిలుకే ఇంటికి ఖర్చు పెట్టినట్లు వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఓటుకు నోటు వివాదంలో పాత ఇంటి వాస్తు బాగోలేదని చంద్రబాబు కుటుంబం అంతా పార్క్ హైత్ హోటల్లో బస చేసింది. అక్కడ ఉన్న అత్యాధునిక సౌకర్యాలకు అలవాటు పడిపోయి ఆ స్థాయిలో ఈ ఇంటిని నిర్మించారని ఇప్పుడు నెటిజన్లు విమర్శిస్తున్నారు. అమరావతి నా కలల రాజధాని అంటూ పెట్టబేడా సర్దించి సెక్రటేరియట్ ఉద్యోగులను తరలించిన బాబు తాను మాత్రం హైదరాబాదులో అత్యాధునిక సౌకర్యాలతో ఇల్లు కట్టుకోవడంపై విమర్శలు గుప్పిస్తున్నాయి. ఏదో పాలు, పెరుగు, కూరగాయలు అమ్ముకునే వ్యాపారం, 2-3 ఇళ్లు తప్పించి మరింకేవీ లేనట్టు ప్రతి సంవత్సరం తన ఆస్తుల లెక్కల్ని ఎంతో పారదర్శకంగా వినిపిస్తారు చంద్రబాబు నాయుడు. అదే సమయంలో జూబ్లీ హిల్స్ ఇంటి విలువ 1,70,00,000 చూపిస్తారు. మరి ఈసారి ఈ ఇంటి విలువ ఎంత చూపిస్తారో?